ఆదికాండము 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము 33వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానిద్దాం. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో ఈ స్థలంలో మనం గమనిస్తే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం చాలించి వెళ్తున్నాడంట. దేవుడు మాట్లాడి అంటే సమయం తీసుకొని దేవుడు చాలా చక్కగా అబ్రాహాము అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి స్నేహితుని వలె, ఒక మంచి పరిచయం ఉన్నటువంటి, ఒక లోతైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టు దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ మాట్లాడి మాటలైన తరువాత చాలించి బయలుదేరుతున్నాడు. మరి ఈ యొక్క సంభవం మనం గమనిస్తే దేవుడు మనుషులతో ఎంత ఆసక్తి కలిగి మాట్లాడాలని కోరుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. దేవుడు ఒక అబ్రాహాంతోనే కాదు, ప్రతి మనిషితో మాట్లాడాలనే ఆశ కలిగిన వాడు. ప్రతి మనిషితో ఆయన మాట్లాడి మనల్ని బలపరచాలని, మనలను నడిపించాలని కోరుకుంటుంటాడు. అబ్రాహాముతో ఆయన మాట్లాడి మరి మాటలు ముగిసిన తరువాత ఆయన అక్కడి నుంచి బయలుదేరాడంట. అంటే చూడండి, ఆయన ఒక మాట మాట్లాడి వెళ్ళిపోవడం, లేదా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మాట్లాడకుండా గొమ్ముగుండిపోవడం, ఇట్లా దేవుడు ఉండడం లేదు. కానీ తనకిష్టమైనటువంటి అబ్రాహాంతో ఆయన సంపూర్తిగా మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడంట. అలాగే అబ్రాహాం కూడా తన ఇంటికి బయలుదేరుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున ప్రభువు కూడా నీతో నాతో మాట్లాడాలనే ఆశ కలిగిన వాడు. మనము ప్రభువుతో మాట్లాడగలుగుతున్నామా? ప్రభువుతో మాట్లాడే అనుభవం నీవు కలిగి ఉన్నావా? ప్రభువు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడు? ప్రభువు మాటలు వినగలుగుతున్నావా నువ్వు? మరి ప్రభువు ఎలా మాట్లాడతాడు? ప్రభువు యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయంటే, మరి అబ్రాహాంతో దేవుడు మాట్లాడినటువంటి సంభవాలు మనం గమనిస్తే, ఈ 18వ అధ్యాయము మొత్తం గమనిస్తే, దేవుడు మరి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనం అనే ప్రాంతంలో దేవుడు అబ్రాహాంను కలుసుకున్నాడంట. అబ్రాహాంను కలుసుకున్నప్పుడు మరి అబ్రాహాము మరి యెహోవా దేవుడు, అతనితో పాటి మరి ఒక ఇద్దరు దూతలు ఆయన వెంట ఉండడం చూసి ఆయన ఏం చేస్తున్నాడు, చక్కగా వారికి భోజనాన్ని సిద్ధపరిచాడంట. వారు భోజనం చేస్తూ అబ్రాహాంతో మాట్లాడుతున్నారు. నీ భార్య ఎక్కడుంది అని చెప్పారు. మరి ఆమె గుడారంలో ఉంది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు 10వ వచనంలో, మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడంట. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన అవసరత గురించి మాట్లాడతాడు. నీ పరిస్థితిలో ఏ కార్యము చేయాలి అనేది నీకు తెలియజేస్తాడు. ఇక్కడ అబ్రాహాం యొక్క అవసరత ఏంటి? అబ్రాహాం నాకు ఒక మంచి స్నేహితుడు, మరి అబ్రాహాంకి ఏమి అవసరమైంది అనేది ఆలోచించి ఆ విషయాన్ని చెప్పడానికి దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడంట. హల్లెలూయా. మరి దిగి వచ్చి ఆయనకు అవసరమైనటువంటి ఆ అద్భుతం అనగా తన భార్యకు మరి పిల్లలు లేనటువంటి పరిస్థితి దేవుడు గ్రహించి
నీకు ఒక కుమారుడిని నేను ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి రెండవదిగా ఆయన దేవుడు ఇంకొక మాట అంటాడు. ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో మనము గమనిస్తే 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చెయ్యబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా అంటున్నాడు. హల్లెలూయా. మరి నేను చెయ్యబోయే సంగతులు నేను అబ్రాహాముకి చెప్పాలి. కాబట్టి దేవుడు రెండవదిగా ఏం చేస్తాడంటే, మనకు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మనతో మాట్లాడతాడు. మనకు తెలియపరుస్తాడు. మనకు తన ఆలోచనలు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునితో మాట్లాడడం వల్ల, దేవునితో స్నేహం చేయడం వల్ల అబ్రాహాముకు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రతి పరిస్థితిలో అద్భుతం చేస్తున్నాడు. రెండవదిగా భవిష్యత్తులో జరగబోయే సంగతులు, సొదొమ గొమొర విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు అనేది దేవుడు బయలుపరిచాడంట. హల్లెలూయా. మనం కూడా నిజంగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటే, దేవునితో మాట్లాడే అనుభవము మనం కలిగి ఉంటే, దేవుడు మనకు ప్రతి విషయంలో తన ఆలోచన బయలుపరుస్తాడు. ప్రతి విషయంలో మనకు మేలుకరమైన మాటలు ఆయన మాట్లాడతాడు. దేవునితో మాట్లాడడము ఎప్పుడు కూడా మనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును కలగజేస్తాడు. అబ్రహాము దేవునితో మాట్లాడడం వల్ల దీవెన పొందుకున్నాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడడం వల్ల అద్భుతం పొందుకున్నాడు. దేవునితో మాట్లాడడం వల్ల భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి తెలుసుకోగలిగాడు. మానవుడి దినమున అట్టి దేవునితో సహవాసం లేకనే ఒక తెలియని మరి నిరుత్సాహంలో, ఒక తన గురించి అర్థం కాని పరిస్థితులు, తన జీవితంలో మంచి జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అనేటువంటి ఒక భయము, దిగులు మనుషుల్ని ఆవరించి ఉంది. నువ్వు దేవునితో మాట్లాడే అనుభవములో ఎదిగే కొలది నువ్వు దినదినానికి బలవంతునిగా, అనగా దేవుడు ప్రతి విషయం మనతో మాట్లాడాలని కోరుకునే దేవుడు. ప్రతి విషయంలో మనకు ఆలోచన ఇవ్వాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా. మరి అటువంటి దేవునితో మనము ఎప్పుడు మాట్లాడగలం? దేవుని మాటలు మనం ఎందుకు వినలేకపోతున్నాం? మరి దేవుడు అబ్రాహాంతో మాట్లాడినప్పుడు దేవుడు నీతో ఎందుకు మాట్లాడడం లేదు? దేవుడు అబ్రాహాంతోనే మాట్లాడతానని చెప్పాడా? దేవుడు సదాకాలం మనతో ఉంటానని చెప్పన్నాడు. ఎన్నడూ విడువని ఎడబాయనని చెప్పాడు. మరి దేవుని యొక్క స్వరం మనము ఎప్పుడు వింటాం? ఎలా వినగలం? దానికోసము మనము ఏ విధంగా సిద్ధపడుతున్నాం? దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు కనుక వినలేక పోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై దాని తృణీకరింతురు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఎవరితో మాట్లాడాలి? నేను మాట్లాడాలి అంటే మరి నా మాట వినడానికి మనస్సును సిద్ధపరచుకోవడం లేదంట. హల్లెలూయా. దేవునితో మాట్లాడాలి అంటే మన మనస్సు సిద్ధంగా ఉండాలి. మనస్సు సిద్ధంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి బట్టి నీకు కోపము లేకపోతే ఇష్టం లేకుండా ఉండడము,
అతని మాటలు లేదా ఆమె మాటలు వినడమే నీకు అసహ్యంగా ఉందంటే, వాళ్ళు కూర్చోబెట్టి నీతో మాట్లాడుతుంటే నువ్వు కూర్చోబుద్ధి కలుగుతుంది అక్కడ. మరుక్షణం అక్కడి నుంచి లేచేస్తావు వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం లేదు. వాళ్ళు మాట్లాడేవి నీకు అసలు అక్కడ ఉండడానికి ఇష్టం లేనప్పుడు మనం ఆడేడ కూర్చుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవునితో మాట్లాడడానికి లేదా నాతో మాట్లాడడానికి మీకు ఇష్టం లేనప్పుడు మీరు నా దగ్గర ఆడ కూర్చుంటారు అంటాడు. దేవునితో మాట్లాడాలంటే మన మనస్సు ఇష్టపడాలంట. హల్లెలూయా. దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆశ, ఆసక్తి నీలో ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు నీతో మాట్లాడడానికి ముందుకొస్తాడు. అందుకే దేవుడు అంటాడు, అటువంటి మనసు ఎవరికి ఉంది? విందురని నేను ఎవరితో మాట్లాడతాను? వినాలనేటువంటి మనసు ఉంటే కదా నా దగ్గర నా మాటలు వినడానికి, నా సాక్ష్యం వినడానికి. కాబట్టి వాళ్ళు నా మాటలు వినడానికి మనస్సును సిద్ధపరచుకోరంట. చాలా మంది పరిస్థితి ఏంటంటే, దేవుని సంగతి పక్కన పెట్టండి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినే మనసు వాళ్ళకు ఉండదు. వాక్యం బోధిస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటూ నాకు సంబంధించిన విషయాలు ఏందో ఈడ మాట్లాడుకుంటున్నారు అన్నట్లు కూర్చొని పేరుకి బొమ్మల్లాగా కూర్చొని వాక్యం వింటుంటారు. అప్పుడు ఒక సేవకుని మాటే మనకు అయిష్టంగా ఏదో పేరుకి కూర్చొని నేను విన్నాను, అయిపోయింది, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు దేవుని మాటలు వినాలనే ఆసక్తి మనకు వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఎందుకంటే దైవజనులు మాటలే మనకు కష్టంగా ఉన్నప్పుడు దేవుని మాటలు మరింత కఠినంగా ఉంటాయి. నీ మంచి కోరి ఎవరైనా నీకు మంచి మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడానికే మనకు ఇబ్బందిగా ఉంది. ఇతడేంది నా గురించి మాట్లాడడానికి, ఈ మూడు నాకు సలహాలు ఇవ్వడానికి అని నీ మేలు కోరి చెప్పేవాడి మాటలే వినడానికి నీకు ఇష్టం లేనప్పుడు అద్భుతంగా నీతో మాట్లాడాలని ఎదురు చూసే దేవుని మాటలు వినాలని ఎట్లా మనసు వస్తుంది? మనసు రాదు. అందువల్ల ఏమవుతుంది? దేవుని మాట విననందువల్ల మనం ఏమవుతామంట? నష్టపోతామంట. దేవుని మాటలు మనం వినకపోతే మనము ఇబ్బంది పాలవుతాం, కష్టం పాలవుతాం. అందుకే దేవుడు అంటాడు, ఇకనైనా జ్ఞానం కలిగి నా మాటలు మీరు వినుంటే ఎంత బాగుండేది అంటాడు. దేవుని మాటలు విననప్పుడు అది మనకు మనమే కీడును, శ్రమను కలగజేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు, నా మాట మీరు వింటే ఎంత మేలు అంటాడు. మీకు నా మాట విన్నట్లయితే మీకు ఆశీర్వాదం అంటాడు. ఆ మాటలు విననందువలనే మనకు సమస్యలు కొని అంటాడు ఆయన. దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క మాటలు వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు, ఏ విధమైన మాట ద్వారా ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు అని దేవుని స్వరం వినడానికి మనము ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో మనతో దేవుడు తన ఆలోచనలు పంచుకుంటాడు. నీ భవిష్యత్తు గురించి నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ జీవితము, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయము నీకు తెలియపరచడం ప్రారంభిస్తాడు. అప్పుడు మనము మన జీవితంలో ఏ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా మనము ధైర్యంగా, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నాకు బయలుపరిచాడు, దేవుడు ముందుగానే నాకు తెలియపరిచాడు. కాబట్టి నేను దిగులు పడాల్సిన అవసరం ఎందుకు?
దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను కలవరపడాల్సిన అవసరం లేదంటూ ధైర్యంగా మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటాం. లేదనుకోండి, మనకు అనుకోకుండా శోధన వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, మరి నా నా పరి నాకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదే అంటూ మన హృదయము కలవరపడిపోతుంది. మన హృదయము ఇబ్బంది పాలైపోతుంది. ఆ విధంగా అనేక మంది దేవుని బిడ్డలు ఏమవుతారు, ఒక నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి చేశాడు, ఎందుకు ఈ విధంగా నా జీవితంలో పరిస్థితులు జరుగుతున్నాయి అంటూ కలవరపడిపోతారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి లేదా దేవుని యొక్క స్వరం నువ్వు వినడానికి సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు దేవుడు నీకు తన మాటలను బయలుపరుస్తాడు, తన ఆలోచనలు అనుగ్రహిస్తాడు. అట్లా దేవుని స్వరము నువ్వు వినాలి అంటే నీ మనస్సును మొదట సిద్ధపరచుకోవాలి. నీ మనస్సు ఎప్పుడు దేవుని మాటలు వినడానికి పరిశుద్ధమైన మనసుగా ఉండాలి. ఆయన మాటలు వినడానికి నీ యొక్క హృదయాన్ని మరి శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారి ధన్యులు అంటుంది దేవుని వాక్యం. వారు దేవుని చూస్తారంటది. కాబట్టి మన హృదయం ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, సిద్ధంగా ఉంటుందో, నువ్వు దేవుని స్వరం వినడానికి నువ్వు సిద్ధపడతావు. దేవుని యొక్క ఆలోచనలు తీసుకోవడానికి నువ్వు సిద్ధపడతావు. దేవుడు అద్భుతంగా అబ్రహాంతో మాట్లాడాడంట. అద్భుతంగా అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతాం. యెషయా 50వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధిని పుట్టిస్తాడంట. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సు సరిచేసుకొని నువ్వు దేవుని వైపు చూస్తావో, దేవా నాతో మాట్లాడయ్యా, నాకు ఈ పరిస్థితులు అర్థం కావడం లేదు తండ్రి, దేవ ఈ స్థితిలో నుంచి నేను ఎలా బయటికి రావాలయ్యా అంటూ దేవుని యొక్క ఆలోచన నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతి ఉదయమున దేవుని స్వరం వినే బుద్ధిని కలగజేస్తాడు. దేవుని మాటలు వినే బుద్ధిని మనకు కలగజేస్తాడు. అట్టి బుద్ధి మనం కలిగినప్పుడు దేవుని స్వరం వినడానికి సిద్ధముగా ఉంటుంది మన మనస్సు. హల్లెలూయా. అప్పుడు దేవునికి మనం ఏమవుతామంట? 5వ వచనం చెప్తుంది, 50వ అధ్యాయం 5వ వచనములో, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదంటాడు. కాబట్టి దేవుడు మనకు వినుబుద్ధి పుట్టించినప్పుడు మనం దేవునికి లోబడతాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వింటాం. దాని ప్రకారంగా మనము దేవుడు మనల్ని సరి చేసుకోవాల్సిన విషయంలో సరి చేసుకుంటాం. అలాగే దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయన ఎటువంటి కార్యాలు, ఇప్పుడు అబ్రహాం విషయంలో చూస్తే ఆయన ఎదురు చూసి ఆ అద్భుతాన్ని పొందుకోలేక కృంగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఖచ్చితంగా అద్భుతం పొందుకోబోతున్నావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడనేటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విడుదల నువ్వు పొందుకుంటావనే ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు నిశ్చయంగా మేలు చూస్తావు అనేటువంటి ధైర్యం నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ దినమే దేవుని స్వరం వినడానికి సిద్ధపడు. దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వ్యర్థమైనటువంటి స్వరాలు విని వ్యర్థమైన వారితో మాట్లాడి నిన్ను అపవిత్రపరిచే స్థలములలో అపవిత్రపరిచే మనుషులతో మాట్లాడడం తగ్గించి నీ జీవితంలో ఎన్నో మేలులు చేయాలనుకుంటున్నటువంటి దేవునితో మాట్లాడడానికి సిద్ధపడు.
నీ మనస్సును సిద్ధపరచుకో. దేవునితో నువ్వు మాట్లాడిన తర్వాత ప్రతి విషయంలో దేవుడు నీకు ఆలోచనిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు నీకు ఆలోచనిచ్చి నడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, మనకు అన్యాయం చేయడు. లోకంతో మనము స్నేహం చేస్తే వాళ్ళు మనకు మోసం చేస్తారు, మనకు అన్యాయం చేస్తారు. మనతో మంచిగా ఉన్నట్టే మనకు విరోధమైన పనులు చేస్తారు. కానీ దేవునితో స్నేహం చేస్తే మనము ప్రతి మేలు పొందుకోగలం, ప్రతి విషయంలో దీవించబడగలం. హల్లెలూయా. దేవునితో స్నేహం చేసి లోకంలో మనం జీవించాలి. మనం లోకంతో స్నేహం చేసి దేవుని దగ్గర జీవించకూడదు, దేవుని దగ్గరికి రాకూడదు. దేవునితో స్నేహం చేసి లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో అన్ని పరిస్థితులను మనము సులువుగా దాటి ముందుకు వెళ్తాం. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మీతో ప్రతి దినము మాట్లాడునుగాక. ఆయన మీతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడు కనుక మన మనస్సును సరిచేసుకొని దేవుని స్వరం వినడానికి వినుబుద్ధిని మనం కలిగి ప్రభువుతో మాట్లాడే అనుభవంలో ఎదుగుదాం దినదినం. దేవుడు అటు ఈ విషయంలో మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నాయన తండ్రి, మేము అనేక సార్లు నీ స్వరము, నీ మాట వినక అయినా మేము పరిస్థితులు బట్టి భయపడుతున్నాము, దుఃఖపడుతున్నాము, అయినా గ్రహింపు లేకుండా నష్టపోతున్నాము, కష్టపడుతున్నాము, మోసపోతున్నాము, ఇబ్బంది పాలవుతున్నామయ్యా. దేవ సహాయం చేయండి. ఈ రోజునైనా అబ్రాహాంతో మీరు మాట్లాడినట్లు మీరు మాతో మాట్లాడడానికి మా మనస్సును నైనా సిద్ధపరచుకునేందుకు కృప దయచేయండి. ప్రభు యొక్క స్వరం వినాలనే ఆశ మా మనసులో కలగచేయండి. ప్రభు యొక్క ఆలోచన గ్రహించాలనేటువంటి మనస్సును మాకు దయచేయండి తండ్రి. అట్టి మనస్సు కలిగి ప్రభువు ఇచ్చే ఆలోచన ప్రకారంగా ప్రభువు చెప్పే మాటను విని నీకు లోబడినైనా ప్రతి పరిస్థితిలో మేము నైనా ఆశీర్వాదమును, మేలును తండ్రి, మా కీడును కూడా మేలుగా మార్చుకునే పరిస్థితుల్లో అయినా నీ వెంట నడిచి బలపరచబడేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.